కోట్లు పెట్టినా కొనలేని ఒక వస్తువు ఇండియాలో ఉందంటే నమ్ముతారా? మీరు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే రికమెండేషన్లు పెట్టినా ఇది మీకు దొరకదు. అదే భారతరత్న మరియు పద్మ అవార్డులు. అసలు ఈ భారతరత్న, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డుల మధ్య ఉన్న తేడా ఏంటి? అసలు ఈ అవార్డులు వస్తే ఎంత డబ్బు ఇస్తారు? ఎలాంటి సీక్రెట్ పవర్స్ వస్తాయి? భారతరత్న లేదా పద్మశ్రీ అవార్డు వస్తే లైఫ్ లాంగ్ ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ ఇస్తారని, నెల నెల లక్షల్లో జీతం ఇస్తారని అనుకుంటున్నారా? అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. మరి ఈ అవార్డుల వల్ల వచ్చే లాభాలేంటో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. మన దేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు 4 ఉన్నాయి. ఇందులో అన్నిటికంటే టాప్ 1 స్థానంలో ఉండేది భారతరత్న. 1954 నుండి ఇప్పటి వరకు కేవలం 50 మందికి మాత్రమే భారతరత్న లభించింది. 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ సంఖ్య ఎంత చిన్నదో ఒకసారి మీరే ఊహించుకోండి. భారతరత్న తర్వాత వరుసగా 3 పద్మ అవార్డులు ఉంటాయి. అవి పద్మ విభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ. చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ అవార్డులు కేవలం ఫేమస్ అయిన వాళ్ళకే ఇస్తారని. కానీ అలా కాదు. ఈ అవార్డ్స్ ని మనలాంటి సామాన్య మనుషులకు కూడా ఇస్తారు. ఒక సామాన్యుడిగా మనం ఎందుకని ఈ అవార్డ్స్ గురించి తెలుసుకోవాలి అంటే, మీరు, నేను, ఎవరైనా సరే ఒక వ్యక్తి పేరును ఆన్లైన్ లో నామినేట్ చేయొచ్చు. మన పక్కింట్లో రూపాయి ఆశించకుండా సమాజానికి సేవ చేసే ఒక గొప్ప వ్యక్తి ఉండొచ్చు. వాళ్ళ గురించి ప్రభుత్వానికి తెలిసేలా చేసే పవర్ ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. అందుకే ఈ అవార్డులు వెనుకున్న అసలు ప్రాసెస్ ఏంటి, వీటికి ఎలాంటి రూల్స్ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులకు పరమవీర చక్ర లాంటి అవార్డులు మాత్రమే ఉండేవి. సమాజం కోసం, సైన్స్ కోసం, కళల కోసం కష్టపడే పౌరులను కూడా గౌరవించాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. అలా 1954 జనవరి 2వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధికారికంగా ప్రవేశపెట్టారు. మొదట్లో కేవలం భారతరత్న, పద్మ విభూషణ్ అనే 2 అవార్డులని స్టార్ట్ చేశారు. అప్పట్లో పద్మభూషణ్ లోని 3 క్లాసులు ఉండేవి. ఇవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండడంతో 1955లో వాటిని పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీగా మార్చారు. భారతరత్న అంటే మన దేశంలో ఒక పౌరుడికి ఇచ్చే అత్యున్నతమైన గౌరవం. మానవ ప్రయత్నంలో ఏ రంగంలోనైనా సరే అత్యున్నత స్థాయి సేవలు కనబరిచిన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారు. మొదట్లో కేవలం కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజాసేవ రంగాలకే ఈ అవార్డుని పరిమితం చేశారు. కానీ 2011లో రూల్స్ మార్చి ఏ రంగంలోనైనా దేశానికి గర్వకారణంగా నిలిచిన వారికి ఈ అవార్డుని ఇవ్వచ్చని ప్రకటించారు. ఈ అవార్డు కింద ఎలాంటి డబ్బు ఇవ్వరు. కానీ రాష్ట్రపతి సంతకం చేసిన ఒక సర్టిఫికేట్, అలాగే రాగి ఆకు ఆకారంలో ఉండే ఒక మెడల్ ఇస్తారు. కానీ సాధారణంగా భారతరత్న అవార్డును ఒక సంవత్సరంలో 3 మాత్రమే ఇవ్వాలనే ఒక రూల్ ఉంది. ఈ భారతరత్న అవార్డును ప్రారంభించినప్పుడు మొదటిసారిగా 3 గొప్ప వ్యక్తులకు కలిపి ఇచ్చారు. ఆ 3కి మన తెలుగు భాషతో సంబంధం ఉంది. సి రాజగోపాలాచారి గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, డాక్టర్ సివి రామన్ గారు. ఈ 3తో పాటు మనకి బాగా తెలిసిన ఇంకొక పర్సన్ సచిన్ టెండూల్కర్. స్పోర్ట్స్ రంగం నుండి భారతరత్న అందుకున్న ఏకైక వ్యక్తి సచిన్. అంతేకాకుండా కేవలం 40 ఏళ్ల చిన్న వయసులోనే భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తిగా సచిన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. భారతరత్న అవార్డు కేవలం భారతీయులకే కాదు, విదేశీయులకు కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా భారతరత్న అవార్డు అందుకున్నారు. భారతరత్న అవార్డును తిరస్కరించిన వారెవరూ లేరు. కానీ పద్మ అవార్డులను మాత్రం కొంతమంది వ్యక్తులు వివిధ కారణాలతో తిరస్కరించారు. భారతరత్న తర్వాత మన దేశంలో అత్యంత గొప్పవి పద్మ అవార్డులు. దేశానికి వేరువేరు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే పౌర పురస్కారాలు ఇవి. ఇవి మొత్తం 3 రకాలుగా ఉంటాయి: పద్మ విభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ. మన దేశంలో ఈ అవార్డులకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందంటే, ఈ అవార్డులను కేవలం సెలబ్రిటీలకే కాదు, సమాజంలో ఎవరికీ తెలియకుండా అద్భుతాలు క్రియేట్ చేస్తున్న అన్సంగ్ హీరోస్ ను వెతికి తీసి గౌరవిస్తారు. ఈ అవార్డుల మెడల్స్ పైన తామర పువ్వు గుర్తు ఉంటుంది. పద్మ విభూషణ్, పద్మ అవార్డులు అన్నిటిలోకి ఇది మొదటిది. ఏ రంగంలోనైనా సరే విశిష్టమైన సేవ చేసిన వారికి దీనిని ఇస్తారు. అంటే వాళ్ళు చేసిన పని దేశం గర్వించేలా ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించింది. పద్మభూషణ్ ఇది పద్మ అవార్డుల్లో 2వది. ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయి విశిష్ట సేవ చేసిన వారికి ఈ అవార్డుని ఇస్తారు. తమ పనిలో సుదీర్ఘ కాలం పాటు స్థిరమైన ప్రతిభ కనబరిచి దేశ కీర్తిని పెంచిన వాళ్ళు ఈ అవార్డుని ఇస్తారు. ఒలింపిక్స్ లో మన దేశానికి ఎన్నో విజయాలు అందించిన పివి సింధు గారు పద్మభూషణ్ అందుకున్నారు. పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవ అందించిన వారికి ఈ అవార్డు ఇస్తారు. కోట్లు ఉన్న వాళ్ళకి కాకుండా, రూపాయి ఆశించకుండా గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడే సాధారణ వ్యక్తులకు ఈ అవార్డు ఎక్కువగా దక్కుతుంది. తులసి గౌడ అనే కర్ణాటకకు చెందిన ఈమెకు అసలు అక్షర ముక్క రాదు. కానీ ఈమెకు లక్షలాది మొక్కల గురించి, వాటి ఔషధ గుణాల గురించి పూర్తి అవగాహన ఉంది. కేవలం పర్యావరణాన్ని కాపాడడానికి ఆమె చేసిన కృషికి గాను ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో గౌరవించింది. రాజ్ భవన్ కు చెప్పులు కూడా లేకుండా వచ్చి ఆమె అవార్డు తీసుకున్న
ఉన్న విజువల్స్ దేశాన్ని కదిలించాయి. అలాగే రోహిత్ శర్మ గారు కూడా పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. అయితే భారత రత్న, పద్మ అవార్డుల కోసం పేర్లను ఎవరు నామినేట్ చేస్తారు. అయితే భారత రత్న అవార్డు కోసం మనం ఓటు వేయడానికి గాని ఎవరి పేరునైనా నామినేట్ చేయడానికి గాని అస్సలు కుదరదు. దీనికి కారణం భారత రత్న అవార్డును ఎవరికి ఇవ్వాలి అనేది కేవలం ప్రధానమంత్రి మాత్రమే స్వయంగా డిసైడ్ చేస్తారు. అయితే మనం పద్మ అవార్డ్స్ కోసం వేరే వ్యక్తుల్ని నామినేట్ చేయొచ్చు. మొదట్లో ఈ అవార్డుల నామినేషన్ ప్రాసెస్ చాలా సీక్రెట్ గా ఉండేది. కానీ 2015 తర్వాత దీన్ని పీపుల్స్ పద్మగా మార్చారు. అంటే మీరు, నేను, మన దేశంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఒకరి పేరును నామినేట్ చేయొచ్చు. ప్రతి ఏటా మే 1వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు దీనికోసం ఒక ప్రత్యేకమైన ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీ ఊరిలో లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సమాజం కోసం అద్భుతంగా కష్టపడుతుంటే వాళ్ళ వివరాలు, వాళ్ళు చేసిన సేవలను వివరిస్తూ మీరు ఆ పోర్టల్లో నేరుగా నామినేట్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు మీరే సెల్ఫ్ నామినేట్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ముగిసేసరికి మన దేశ నలుమూలల నుండి లక్షల్లో నామినేషన్స్ వస్తాయి. దీనికోసం ప్రతి ఏటా భారత్ ప్రధాని ఒక స్పెషల్ కమిటీని వేస్తారు. ఈ కమిటీ ఏం చేస్తుందంటే వచ్చిన లక్షల అప్లికేషన్లు 1కి 10 సార్లు పరిశీలన చేస్తుంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మరియు లోకల్ అడ్మినిస్ట్రేషన్ సహాయంతో సదరు వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, వాళ్ళు నిజంగానే ఆ సేవ చేశారా లేదని గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా వెరిఫికేషన్ చేయిస్తారు. అయితే ఈ కమిటీ స్క్రీనింగ్ చేసేటప్పుడు కేవలం కష్టాన్ని మాత్రమే కాకుండా ఆ వ్యక్తి చేసిన పని ఎంతమంది ప్రజలకు చేరింది, ఒక గ్రామానికా, ఒక రాష్ట్రానికా లేదా యావత్ దేశానికా, ఒక వ్యక్తి ఏదో ఒక ఏడాది బాగా చేయడం కాకుండా తమ జీవితంలో 30 నుండి 40 ఏళ్లను పూర్తిగా ఆ పనికే అంకితం చేశారా లేదా అనేది చూస్తారు. వాళ్ళు చేసిన పని వల్ల సమాజంలో లేదా ఆ రంగంలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అనేది చూస్తారు. ఆ తర్వాత ఎవరికి పద్మవిభూషణ్ ఇవ్వాలి, ఎవరికి పద్మభూషణ్ ఇవ్వాలి, ఎవరికి పద్మశ్రీ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి ఏటా జనవరి 25 రాత్రి సెంట్రల్ గవర్నమెంట్ ఈ అవార్డుల లిస్ట్ ను అనౌన్స్ చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో వీళ్ళకు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ వీలును బట్టి, రాష్ట్రపతి గారి షెడ్యూల్, విఐపీల అవైలబిలిటీ మరియు పార్లమెంట్ ని బట్టి మార్చ్, ఏప్రిల్, మే లేదా జూన్ నెలలో వేరు గ్రూపులుగా నిర్వహిస్తారు. అయితే ఈ అవార్డులను పొందిన వ్యక్తులకు భారత్ ప్రభుత్వం అసలు ₹1 కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వదు. నెల ఎలాంటి జీతం కూడా రాదు. ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు లేదా రైలు టికెట్లు లాంటివి అస్సలు ఇవ్వరు. ఈ అవార్డ్స్ విన్నర్స్ కి రాష్ట్రపతి సంతకం చేసిన ఒక సర్టిఫికేట్, మెడల్ తో పాటు ఆ మెడల్ లాంటిది ఒక చిన్న బ్యాడ్జ్ ఇస్తారు. ఆ బ్యాడ్జ్ ని వాళ్ళు కోట్ మీద లేదా షర్ట్ మీద పిన్ లాగా పెట్టుకోవచ్చు. చాలా మంది చేసే తప్పేంటంటే ఈ అవార్డులు రాగానే తమ పేరు ముందు భారత రత్న సచిన్ టెండూల్కర్ అని విజిటింగ్ కార్డ్స్ మీద ప్రింట్ చేసుకుంటారు. ఈ అవార్డులను పేరుకు ముందు గాని పేరు చివర గాని అస్సలు వాడుకోకూడదు. ఒకవేళ ఎవరైనా కావాలనే తమ పేరు ముందు లీగల్ గా ఈ అవార్డు పేర్లను వాడుకుంటే ప్రభుత్వానికి ఈ అవార్డు వెనక్కి తీసుకునే అధికారం కూడా ఉంది. అయితే ఈ అవార్డులను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. మన దేశంలో చనిపోయిన తర్వాత మొదటి భారత రత్న అవార్డు అందుకున్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు.